అనగనగా ఒక చిన్న పల్లెటూరులో ఉండే మంచి మనసున్న రైతు కృష్ణయ్య ఒకరోజు తన పొలాలు పోయిన తర్వాత కొత్తగా సాగు కోసం అడవిలోకి ప్రవేశించాడు. చెట్ల మధ్యలో నడుచుకుంటూ కొత్త ఆశతో భవిష్యత్తును ఊహిస్తూ అడుగులు వేశాడు. అతను చూసింది అద్భుతమైన ప్రకృతి. ఎటు చూసినా పచ్చని చెట్లు, పక్షుల కిలకిలల మధ్య నడుస్తూ రైతు మనసు ఆనందంతో నిండిపోయింది. కృష్ణయ్యకి ఒక బలమైన ఆశ ఇచ్చే స్థలం కనిపించింది. అక్కడ చెట్టు లేవు. ఆ ప్రదేశంలో ఎవరూ వ్యవసాయం చేయలేదు. పొలం సాగు చేయడానికి చక్కని ప్రదేశం. ఆ ప్రదేశం సుందరంగా ఉంది అనుకున్నాడు. రైతు నేల తడి చూసి తన చేత్తో మట్టి పట్టి శ్వాసించాడు. అది నల్లగా బలంగా ఉంది. ఇది మంచి పంటలకు సరైన నేల అని అనుకున్నాడు. తన బల్లెంతో గడ్డి తొలగిస్తూ ముళ్ళ చెట్ల మధ్యలో పొలాన్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. చెమట చిందించిన చిరునవ్వు మాత్రం తగ్గలేదు. అడవిలో ఉండే పులి, ఎలుగుబంటి, జింక రైతును చూసి ఆ రైతు ఏం చేస్తున్నాడు అని చూడటానికి వచ్చారు. అందరూ అబ్బురపడి ఇక్కడ ఎవరు పనులు చేస్తున్నారు అని ఆశ్చర్యపడ్డారు. రైతు చిరునవ్వుతో జంతువుల దగ్గరకు వెళ్ళి, నేను మీకు హాని చెయ్యను. నేను ఇక్కడ పంటలు వేసి ఆ పంటలు అందరికీ ఉపయోగపడేలా చేస్తాను. మనందరం కలిసి ఉండాలి అన్నాడు. రైతు టమాటాలు, పెసలు, గోధుమలు వంటి విత్తనాలను నేలలో వేస్తూ ఇవి పెద్దగా పెరిగి అందరికీ ఉపయోగపడతాయి అని అతని కళ్ళల్లో ఆశ ఆనందంగా మెరుస్తుంది. ఆకాశం మేఘాలతో నిండిపోయి చల్లగా మధురమైన వాన కురిసింది. విత్తనాలు మట్టిలో బాగా ఒదిగిపోయాయి. రైతు ఆ వానలో నిలబడి ఆనందించాడు. కొన్ని రోజుల తర్వాత ఉదయాన్నే రైతు పొలాన్ని చూసి చిన్న చిన్న మొలకలు నెమ్మదిగా పైకి వస్తున్నాయి. ఇవి నా కష్టానికి ఫలితం, బంగారం లాంటి మొలకలు అని హర్షభరితంగా చిరునవ్వు నవ్వాడు. మొలకలను చూసిన అడవి జంతువులు కూడా చాలా ఆనందపడ్డాయి. రైతు కష్టాన్ని గమనించిన నక్క, కోతి, కుందేలు, ఎలుగుబంటి రైతుతో మాట్లాడుతూ, మీరు చాలా కష్టపడుతున్నారు, మేము కూడా మీకు సహాయం చేస్తాం అని చెబుతారు. ఆ మాటలు విన్న రైతు జంతువులకి సలహాలు, సూచనలు ఇస్తాడు. ఎలుగుబంటి పొలానికి గడ్డి తెచ్చింది. కోతి నీళ్లు పోసింది. నక్క విత్తనాలు నాటింది. అందరూ కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ సహాయం చూసిన రైతు ఎంతో సంతోషపడ్డాడు. పొలం చివర ఎర్రటి, పసుపు పువ్వులు మొలిచాయి. రైతు, జంతువులు కలిసి వాటిని చూసి సంబరంగా చిరునవ్వు నవ్వి ఆనందించారు. రోజులు గడిచాయి. పొలం నిండా ఎర్రటి టమాటాలు, బంగారు గోధుమలు, ఆకుపచ్చ కూరగాయలు పండాయి. రైతు గర్వంగా వాటిని చూసి, నా కష్టానికి ఫలితం కనపడింది. ఒక ఉదయం రైతు కృష్ణయ్య పంట కోసే రోజు వచ్చింది. జంతువులు రంగురంగుల పతాకాలతో నృత్యం చేస్తూ పండగలా జరుపుకున్నారు. రైతు సంతోషంగా పంట కోశాడు. రైతు కృష్ణయ్య పంటను తనకే కాకుండా అడవిలో ఉన్న జంతువులతో కూడా పంచుకున్నాడు. ప్రతి జంతువుకి అతడు పండ్లు, ధాన్యం ఇచ్చాడు. ఇది మనందరిది అన్నాడు. అడవి ఇప్పుడు చక్కటి పంట పొలాలతో, పూలతో నిండి పచ్చగా ఉంది. ప్రతి మూల శుభ్రంగా ఉంది. ఇది ప్రకృతి ప్రేమతో మలిచిన స్వర్గంలా ఉంది. ఆ ఆనందకరమైన వార్త విని అడవిలోకి కొత్త జంతువులు వచ్చాయి. తేగ, నెమలి, కంగారు వాళ్ళు కూడా అక్కడ ఉండాలని అనుకున్నారు. కృష్ణయ్య జంతువులకు ఓ చిన్న పాఠశాల ప్రారంభించాడు. అక్కడ జంతు పిల్లలు కూర్చొని వ్యవసాయం, సహజ జీవన పాఠాలు నేర్చుకుంటున్నాం. రైతు కృష్ణయ్య ఒక చెట్టు కింద నిలబడి, మనమందరం సహకారం చేస్తే ప్రకృతిని సంతోషంగా ఉంచగలం. ఇది మన అందరిది. మనం కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధ్యం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.